ఈ భాగంలో భానుమంతునికి అరిదళని ఇంట్లో చక్కని ఆతిథ్యం లభించింది. వేళకు భోజనం చేయటము, గ్రామాన్ని నిశితంగా పరిశీలించటము భానుమంతుని పని. ఒంటరిగా నల్లరంగు వైపున తన గుర్రాన్ని ఎక్కి రాత్రి వేళలో గ్రామం పొలిమేరకు అవతల సుదూర ప్రాంతాలకు తిరిగి వచ్చేవాడు. నీవేమైనా గూఢాచారివా? పొద్దుపోయే వరకు ఎక్కడెక్కడో తిరిగి వస్తావు అన్నది సుషమ. భానుమంతుడు ఉలికిపడి, నా ఉద్యోగం ఇదేనమ్మా, గ్రామాలను పొలాలను కొలతలు వేసి లెక్కలు పంపటం. అయినా నీవు చిన్నపిల్లవు, గూఢాచారి గీడాచారి ఇలాంటి మాటలు ఎగతాళికి కూడా అనకూడదు సుమా. అంటే నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. మీరు అడవిలోకి పోయినప్పుడు నాకు నేరేడు పళ్ళు తెచ్చి పెడతారా? మా ఇంట్లో సున్నిపిండి అయిపోయింది. అలాగే. నేరేడు పళ్ళ గింజలతో కషాయం ఒక అంగరాగ విశేషాన్ని ఇళ్లలో తయారు చేసి రాసుకొని సరస్సుకు స్నానాలకు వెళ్ళటం వారికి ఒక వినోదం. ఆ సాయంత్రం అరిదళని భార్య బియ్యపు రొట్టె చేసింది. సుషమ ఒక రొట్టెను భానుమంతునికి తెచ్చిచ్చింది. దీనిని తినటం ఎలా? ఇంత గట్టిగా ఉంది అన్నాడు భానుమంతుడు. తిని చూడండి, మీకే తెలుస్తుంది అన్నది సుష్మ. బియ్యాన్ని పిండిగా పట్టి దానిలో పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు వేసి ఒక కంచు పాత్రను తీసుకొని దానికి పిండి లోపల అంటిస్తారు. ఆ పాత్రను ఎర్రగా కాలుస్తారు. పాత్ర కాలిన కొద్దీ పిండి కాలి రొట్టెగా మారుతుంది. భానుమంతుడు కొంచెం కొరికి చూచి, భలే భలే, చాలా బాగుంది, ఇలాంటి వంటకం ఉంటుందని నాకు తెలియదే అన్నాడు. సుషమ నవ్వింది. భానుమంతుడు సుషమ చేతికి 2 కాషపణాలు ఇచ్చి, మీ నాన్నగారికి అన్నాడు. ఎందుకు? ఇంత మంచి రొట్టె ఇచ్చినందుకు. ఓ ఈ పిచ్చివాడా, ఒక క్షణానికి 200 రొట్టెలు వస్తాయి. పోనీలే, ఇచ్చిన డబ్బు తీసుకోవటం నాకు అలవాటు లేదు. సుమ ఆ రాత్రి 2 కార్షపణములను అరిదళనికి ఇచ్చింది. అరిదళుడు అవి చూచి, ఇతడు ఎవరో పెద్ద ఉద్యోగస్తుడు, గొప్ప ధనవంతుడు, కేవలం వ్రాయసుగాని వలె నాటకమాడుతున్నాడు అన్నాడు భార్యతో. ఆ రాత్రి భానుమంతుడు కొంచెం పొద్దుపోయి వచ్చి అరిదళని ఇంటి ముందు అరుగు మీద పడుకున్నాడు. అప్పటికే అరిదళని సత్రంలో అందరికీ భోజనాలు పెట్టడాలు పంపడాలు ముగిశాయి. సత్రాన్ని శుభ్రం చేసి గోమయంతో అలుకుతున్నారు. సుషమ కూడా నిద్రపోయింది. అరిదళని భార్య, భానుమంతుడు గారు భోజనానికి వస్తారా అని పిలిచింది. కానీ అప్పటికే భానుమంతుడు అలసిపోయి నిద్రపోయాడు. నిజానికి అప్పటికే శాకములు అపూపములు కూడా అయిపోయాయి. ఒకవేళ వస్తానంటే 4 రొట్టెలు, కొంచెం ఊరగాయ, పాలు ఇద్దామనుకుంది. అంతా నిద్రపోయారు. ఒక రాత్రి వేళ గుర్రం సైకిలించినట్టు శబ్దం వినపడింది. అరిదళునికి కొంచెం మెలకు వచ్చింది. కానీ నిద్రమత్తులో లేవలేకపోయాడు. తెల్లవారుజాము యథాప్రకారం అరిదళని భార్య ముందుగా నిద్రలేచింది. ఎదురుగా వేప చెట్టు కట్టి ఉండే గుర్రం వైపు చూచింది. అక్కడ గుర్రం లేదు. ఈయన తెల్లవారికి ముందే వెళ్ళిపోయాడు ఏమిటి చెప్పమా అని అనుకుంటూ అరుగు వైపు చూచింది. అక్కడ ఆముదపు దీపం వెలుతురులో నెత్తురు కనిపించింది. భానుమంతుని వస్త్రాలు, కత్తి అరుగుపై ఉన్నాయి. భయంతో గృహిణి వెళ్ళి అరిదళుని లేపింది. అరిదళుడు నెత్తినోరు బాదుకుంటూ వెళ్ళి దదివామనుడికి ఈ విషయం చెప్పాడు. క్షణంలో ఈ విషయం గ్రామానంతటికీ తెలిసింది. అందరూ భానుమంతుని గురించే మాట్లాడుకోసాగారు. ఇంతకీ భానుమంతుణ్ణి ఎవరు చంపినట్లు? చంపి శవాన్ని ఏం చేసినట్లు? ఎవరికీ ఏమీ తెలియదు. ఎవరికి తోచిన కథ వారు చెప్తున్నారు. దదివామనుడు
భయంతో వార్తను గర్తపురికి పంపాడు. అక్కడ నుండి ధాన్యకటకానికి ఈ సంగతి చేరింది. ధాన్యకటకంలోని సైన్యాధికారులు తమ సేనలో భానుమంతుడనే సైనికుడు లేడని, నల్లని గుర్రం అసలే లేదని కడాకుదురుకు అధికార సందేశం పంపారు. దానితో దదివాముడి పని మరి అయోమయంగా తయారైంది. అందరికంటే ఎక్కువ బాధపడింది సుష్మ. నేనిచ్చిన రొట్టెను తిని 2 క్షణాలు ఇచ్చారు, అదే పాపం ఆయన తిన్న ఆఖరి రొట్టె అని ఏడ్చింది. కూతురు దుఃఖాన్ని చూచి తల్లి గుండె ఇంకా కరిగిపోయింది. 2 దినాలు ఎవరి నోట విన్నా భానుమంతుడి వార్తయే. ఇతడెవరో దివ్యపురుషుడు, వచ్చినట్టే వచ్చి గుర్రంపై నాగలోకానికి ఎగిరిపోయాడు అనుకున్నారు కొందరు. తెలుగువారికి ఆనాడు నాగులు అని పేరు ఉండేది. వీరు నాగపూజ కూడా చేసేవారు. నాగలోకం భూలోకానికి కింద సముద్రం లోపల ఉంటుందని వారి నమ్మకం. ఇతడెవరో గూఢాచారి. ఆ విషయం తెలిసిన శత్రువులు అతన్ని సంహరించారు అని ఊహించారు దదువాహనుడి వంటి కొందరు. ఈ నేపథ్యంలో సరస్సుకు దూరంగా చిట్టడవికి అవతల ఒక పాడుబడిన మేడ ఉంది. అది మౌర్యుల కాలం నాటిది. ఆ మేడ కానుకొని ఒక మర్రి చెట్టు బాగా విస్తరించింది. దాని ఓడలు పడిపోయిన మేడగోడల నుండి లోపలికి వేలాడుతున్నాయి. వాటి నిండా పాము కుబుసాలు చుట్టుకుని ఉన్నాయి. అక్కడికి సామాన్యంగా కట్టెలు కొట్టుకునేవారు తప్ప ఇతరులు రారు. ఆ ప్రదేశానికి ఈ సంఘటన జరిగిన 2 దినాల తరువాత ఒక సాయంత్రం 2 వ్యక్తులు వచ్చారు. వారు రైతుల వలె ఉన్నారు. వారు వచ్చేసరికి మర్రి చెట్టుకు అవతల ఒక ముసలివాడిని చూచి, ఇదిగో పెద్దాయనా, ఈ వైపు ఎవరైనా ఉదయం నుంచి వచ్చారా అని ప్రశ్నించారు. నేను ఉదయం నుంచి కట్టెలు కొడుతూనే ఉన్నాను బాబు, ఎవరెవరో వచ్చారు అన్నాడు. 2 వనచరులు తేనెపట్టు కోసం వచ్చారు. ఒకడు గోండు ఉడుముల కోసం వచ్చాడు. ఈ మేడ నుంచి నేరుగా పోతే ఒక వంక వస్తుంది. దానికి అవతల ఉడుములు పట్టుకోవచ్చు. వాటిని ఎలా పట్టాలంటే, ఆ ముసలైనా నీ పని నువ్వు చూసుకో అని రైతులిద్దరూ పాడుపడిన మేడ లోపల ఓడల కింద కూర్చున్నారు. వారు విశ్రమించే లోపల కట్టెలు కొట్టుకునేవాడు వెళ్ళిపోయాడు. సశేషం. విజయోస్తు.